హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందండి. మరి ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదా ఈ అన్నదాత సుఖీభవ పథకం గురించి. మరి మనకు రాష్ట్ర గవర్నమెంట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. మరి దీని గురించి వివరాలు ఏంటో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి ఆల్ అనే నోటిఫికేషన్లో దానిపైన ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మన ఛానల్ని అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఈ పథకాల ద్వారా మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్దాం. ఈ వీడియోలో చూసుకున్నట్లయితే ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కదండి. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది మన ఖాతాల్లోకి ఎప్పుడు పడతాయి అనే ఆలోచనలో రైతులందరూ కూడా ఉన్నారు. ఎట్టకేలకు దీని మీద క్లారిటీ అయితే వచ్చేసిందండి. సంక్రాంతి కానుకగా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నట్లు తెలుస్తుందండి. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ప్రతి రైతుకు కూడా ఎకరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఏపీ గవర్నమెంట్ హామీ ఇచ్చిందనమాట. ఎన్నికల హామీలో భాగంగా ఒకటిగా ఉన్న ఈ అన్నదాత సుఖీభవ పథకం మనకు గతంలో రైతు భరోసా పథకం కింద ఉండేది. గత ప్రభుత్వంలో ఎప్పుడైతే మనకు 13,500 రూపాయలు ఇచ్చేవారు, కేంద్రంతో కలిపి 13,500 రూపాయలు ప్రతి రైతుకు కూడా ఇచ్చేవారు. కానీ ఈ మొత్తాన్ని కూటమి ప్రభుత్వం పెంచి మేము అధికారంలోకి వస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వాటాను 14,000 రూపాయలు ఇస్తాము. అలాగే కేంద్రం నుంచి వచ్చిన వాటా 6,000 రూపాయలు మొత్తంగా కలుపుకొని ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీ ఇచ్చినట్లుగానే హామీని అమలు చేసుకునేందుకు మళ్ళీ సంక్రాంతిలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగిందన. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,500 కోట్లు కేటాయించడం జరిగింది. మరి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. నిధులు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మనకు ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలోకి పడటమే మిగిలి ఉంది. ప్రతి రైతుకు కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్న మాట. దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరి ఈ పథకం కౌలు రైతులకు కానీ, ఇటు దేవాలయ భూములు, అటవీ శాఖ భూములు, సొంత భూములు సాగు చేసుకునే రైతులకు, ఎవరికైనా కానీ వ్యవసాయం చేసుకునే ప్రతి రైతుకు కూడా ఎకరానికి 20,000 రూపాయల చొప్పున ఇవ్వడం అయితే జరుగుతుంది అన్నమాట. ఈ పథకానికి మనం ఎలిజిబుల్ అవ్వాలి అంటే మనకు కొన్ని అర్హతలు అయితే ఉండాలి. అర్హతల ప్రకారం మీరు అప్లై చేసుకుంటే అన్నమాట. అర్హులు ఒకసారి చూసుకున్నట్లయితే ప్రతి రైతుకు కూడా ఈ యొక్క ఆధార్ కార్డు కలిగి ఉండాలి. దాంతోపాటుగా రేషన్ కార్డు అనేది ఉండాలి. తర్వాత పట్టాదారు పాస్బుక్కి మీ భూమి యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది ఉండాలి. దీంతో పాటుగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్, అలాగే యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి అన్నమాట. మీ ఫోన్ నెంబర్కి ఈకేవైసీ తప్పకుండా చేసుకుని ఉండాలి. అలాగే బ్యాంక్ అకౌంట్కు ఎంపీసీఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. ఎంపీసీఐ లింక్ ఎందుకు చేసుకోవాలి అంటే మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుంది అండి. అయి ఉంటేనే కనుక మీరు డబ్బులు అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లోకి పడిపోతాయి. అలాగే మీరు కౌలు రైతులు అయితే కనుక కౌలు రైతులకు ఆర్సీసీ కార్డు అనేది ఉంటుంది అన్నమాట. ఈ కార్డు మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ డాక్యుమెంట్స్లో ఆర్సీసీ కార్డు అనేది కూడా కంపల్సరీగా ఉండాలని. ఎంపీసీ లింక్ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే ఎంపీసీ అకౌంట్, మీ అకౌంట్ అనేది వెరిఫికేషన్ అవుతుంది అండి. ఈ రెండు అయి ఉంటేనే కనుక మీ డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా అకౌంట్లోకి పడిపోతాయి. అలాగే మీరు కౌలు రైతులు అయితే కనుక కౌలు రైతులకు ఈ ఆర్సీసీ కార్డు అనేది మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ డాక్యుమెంట్స్లో ఆర్సీసీ కార్డు అనేది కూడా కంపల్సరీగా ఉండాలి. ఎవరైనా ఈ ఆర్సీసీ కార్డు లేకపోతే కనుక రైతులు అయితే వెంటనే అప్లై చేసుకోవాలన్నమాట. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.